హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మోస్ట్‌లీ రిక్వెస్టెడ్ వీడియో అండి. సో, ఆకు అందుబాటులో లేని వాళ్ళు గోరింటాకు పొడితోటి ఎర్రగా పండేలాగా ఎలా చేసుకోవాలో చూయించండి అని అడిగారు కదండీ! సో, చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. చిన్న పిల్లలు ఎక్కువ సమయం ఉంచుకోలేరు కదండీ! 5 అంటే 5 నిమిషాల్లోనే చాలా ఎర్రగా పండుతుంది. సో, డ్రై అయ్యేంత వరకు కూడా ఉంచనక్కర్లేదండి. ఎలా తయారు చేసుకోవాలి అనేది పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. స్టీల్ది కానీ సిల్వర్ది కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో, ఈ విధంగా ఒక స్పూన్ వరకు టీ పొడి తీసుకోండి. పలానా టీ పొడి అని ఏం లేదండి. మీకు ఏ టీ పొడి అందుబాటులో ఉంటే ఆ టీ పొడి తీసుకోండి. ఓకేనా? ఇందులోనే దాల్చిన చెక్క తీసుకోవాలండి కొద్దిగా. దాల్చిన చెక్క వేయడం వల్ల గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుందండి. సో, కోన్లలో దాల్చిన చెక్క, లవంగాలు, టీ పౌడర్ ఇవన్నీ యూస్ చేస్తారు. సో, ఇంకా కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేస్తారండి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. సో, మనం ఎలాంటి కెమికల్స్ని యాడ్ చేయకుండా 100% న్యాచురల్గా తయారు చేస్తున్నాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి స్కిన్కి. సో, మనం తయారు చేస్తున్నది ప్యూర్ ఆర్గానిక్ అండి. సో, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 100% మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. గోరింటాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. సో, ఇందులోనే కాసిన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఎక్కువ కాదండి, చూస్తున్నారు కదండి. ఈ మాత్రం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో, కోన్ల కంటే ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్ అండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. ఇక గోరింటాకు అనేది మనకు ఎర్రగా పండడానికి నిమ్మకాయని ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదండి. సో, ఒకటి నిమ్మకాయ తీసుకోండి సరిపోతుంది. ఒక నిమ్మకాయ తీసుకొని మనము డైరెక్ట్గా ఇందులోనే పిండేసుకోవాలండి. ఈ వీడియో వచ్చేసి చాలామంది రిక్వెస్ట్ చేశారండి, మాకు ఆకు అవైలబుల్గా లేదు, పౌడర్ తోటి ఎలా తయారు చేసుకోవాలి చూపించండి అని చెప్పేసి. సో, సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఇలాగే ఫాలో అవ్వండి. 100% రిజల్ట్ ఉంటుంది. సో, ఈ విధంగా ఒకటి ఫ్రెష్గా ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా రసంని పిండేసుకోండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం తయారు చేస్తున్నది దాదాపుగా 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దీనితోటి మనం కోన్ కూడా తయారు చేసుకోవచ్చండి. కోన్లో చాలా కెమికల్స్ అనేవి మిక్స్ చేస్తారు. కానీ మనం ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయకుండానే స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఈ విధంగా నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇక స్టవ్ మీద పెట్టుకోవాలండి. 2 to 3 మినిట్స్లోనే అంత బాగా మరుగుతుంది. సో, రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి. మనం ఏమేమైతే యాడ్ చేసామో అవన్నీ కూడా చక్కగా వాటర్కి పట్టాలన్నమాట. సో, ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను 100% వీడియో చేస్తా. ఇంకా మన ఛానల్లో చాలా బ్యూటీ టిప్స్ ఉన్నాయండి. హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అదేవిధంగా కిచెన్ టిప్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో, ఇప్పటి వరకు చాలామంది ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఎంతగానో మెచ్చేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అన్నీ యూస్ఫుల్ అయ్యేవే. సో, 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతుందండి. ఇక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో, గిన్నె ఇది పైన మాడినట్లుగా ఉంది కదండి, అది ఏం కాదండి, ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం టీ గిన్నెని ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగానే క్లీన్ అయిపోతుంది. సో, ఈ విధంగా టీ స్ట్రెయినర్ తోటి వడగట్టుకోవాలండి. లేదంటే ఒక క్లాత్ తోటి కూడా వడగట్టుకోవచ్చు. సో, ఈ లిక్విడ్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం తయారు చేస్తున్నది హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు అండి. 2 in 1 అనమాట. గోరింటాకు పెట్టుకోవచ్చు, హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనము వడగట్టుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలండి. ఇక మనము తయారు చేసుకుందాం. నేను వచ్చేసి ఈ విధంగా రంగోలీ హెర్బల్ హెన్నా తీసుకుంటున్నా అండి. మీకు ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు, ఏ గోరింటాకు పొడి అయినా తీసుకోవచ్చండి. పలానా అని ఏం లేదు. మనకు మీషోలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అందుబాటులోనే ఉందండి ఈ పొడి అనేది. సో, 1 కిలో వచ్చేసి 160, 150 అలా ఆఫర్ ప్రైస్ బట్టి ఉందండి. చాలా తక్కువ కాస్ట్. ఒక్కసారి 1 కిలో అలా తీసుకున్నామంటే మనకి ఇక 2 ఇయర్స్ పాటు అలాగే ఉంటుంది. ఇది మనం గోరింటాకు పెట్టుకోవచ్చు, అలాగే హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చండి. సో, వైట్ హెయిర్ని బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. సో, కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఒకేసారి మిక్స్ చేసుకోవడం వల్ల లూజ్ అవుతుంది. మనము
కోన్ తయారు చేసుకోవడానికి అదేవిధంగా గోరింటాకు వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా కన్సిస్టెన్సీ అనేది మరి థిక్గా ఉండొద్దు, అలాగని లూజ్గా ఉండొద్దండి, చూసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఇది మనము స్టోర్ చేసుకోవచ్చండి, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేది కాదండి. మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే నిల్వ ఉంచుకోవచ్చు. ఓకేనా. సో ఉండలేమీ లేకుండా స్మూత్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో చాలామంది వైట్ హెయిర్ని బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి టిప్స్ చెప్పమంటున్నారు కదండి. ఈ ప్యాక్ అప్లై చేసుకోండి, వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోండి. అలా అప్లై చేస్తూ ఉండగా మనకు పర్మనెంట్గా బ్లాక్గా అయిపోతుందండి. సో ఇక సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, ఇది లేకపోయినా పర్లేదండి, ఇలాంటి కవర్ ఉంటుంది కదండి, నార్మల్ కవర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా కవర్ చేసేయండి, గాలి కూడా లోపలికి వెళ్ళకూడదు. అప్పుడే మనకి గోరింటాకు అనేది మంచి రంగులో పండుతుంది. ఈ విధంగా కవర్ చేసి ఒక నైట్ అంతా అలాగే వదిలేసేయండి. ఓకేనా. ఇమ్మీడియట్గా పెట్టుకుంటే కలర్ అనేది కాస్త తక్కువ పండుతుందండి. మంచి డార్క్ షేడ్ రావాలంటే ఎప్పటికైనా సరే మీరు కావాలంటే ఒక రోజు 2 రోజులు అలాగే వదిలేసేయండి, లేదా ఒక నైట్ అంతా అలాగే వదిలేసేయండి. ఓకేనా. సో ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే మొత్తం అంతా స్టిక్ అయిపోతుంది కాబట్టి ఇక ఇక్కడ మనకు గాలి అనేది తగలదనమాట. లేదంటే నార్మల్గా కవర్ అయినా మనము కవర్ కప్పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఓకేనా. గాలి అనేది వెళ్ళకూడదు. సో ఈ విధంగా పైన మళ్ళీ ఒక లిడ్ని క్లోజ్ చేసి ఒక ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి. లేదు మీకు సమయం ఉంది అనుకున్నట్లయితే ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా తయారు చేసుకున్నప్పుడు ఒక 2 రోజుల ముందే తయారు చేసుకుని అలా పక్కన పెట్టేసేయండి. ఓకే. ఇక మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. కలర్ అనేది కాస్త డార్క్ షేడ్లోకి టర్న్ అయింది చూడండి. మనం మిక్స్ చేసినప్పటికీ ఇప్పటికీ కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుందండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులో ఫైనల్గా ఒకే ఒక వస్తువు యాడ్ చేయాలండి, అదేనండి మెంతో ప్లస్ కానీ, జండు బామ్ కానీ, విక్స్ వ్యాపోరప్ కానీ ఏదైనా మనము యాడ్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేశారా, మనం కోన్ పెట్టుకునేటప్పుడు లైట్గా మెంతో ప్లస్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో మంచి డార్క్ షేడ్లో పండడానికి ఇది ఒక సీక్రెట్ అనమాట. ఇక ఇది ఎక్కువ అవసరం లేదండి, చూస్తున్నారు కదండి, ఏమాత్రం అయితే సరిపోతుంది. ఎక్కువ మోతాదులో తయారు చేసుకుంటున్నట్లయితే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఈ మాత్రం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సేమ్ మనం కోన్ పెట్టుకునేటప్పుడు ఏ విధంగా స్మెల్ వస్తుందో అంతకు మించి మంచి స్మెల్ వస్తుందండి. మీకు యూ క్యాన్ ఫీల్, అంటే మీరు ఫీల్ అవుతారు ఆ స్మెల్ని, అంత మంచిగా ఉంటుంది. సో అంతా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి గోరింటాకు వీడియోస్ కొన్ని వందల్లో చూపిస్తూనే ఉంటానండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇది చూడడానికి కొద్దిగాలాగే ఉంది కదండి, ఇది 2 కోన్స్ వరకు వస్తుందండి. సో మనం పెట్టుకునేటువంటి కోన్లలో కొద్దిగా ఉంటుందండి, పైన కవర్ మీద మనకు అనిపించదు. ఇప్పుడు నేను తయారు చేసినటువంటి కన్సిస్టెన్సీ అనేది 2 కోన్ల వరకు వస్తుంది. కోన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపిస్తా చూడండి. ఈ విధంగా ఒకేసారి 2 కోన్లకి కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కవర్స్, శారీస్ కొన్నప్పుడు కవర్స్ వస్తాయి కదండి, ఆ కవర్స్ తోటి చేసుకోవచ్చు, లేదంటే కుర్కురే కవర్స్ తోటి కూడా చేసుకోవచ్చండి. మనకి కవర్స్ కూడా కొనాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఈ విధంగా కోన్ని ఎలా చుట్టామో మనము ఆ విధంగా చుట్టేసేయాలండి. కిందికి వచ్చేసరికి షార్ప్ ఎండింగ్ ఉండాలి, చూసుకోండి, ఇక్కడ షార్ప్ ఎండింగ్ వచ్చేలాగా చుట్టుకోవాలి. ఇక టేప్ ఉంటుంది కదండి, ఈ విధంగా ఈ టేప్ తీసుకొని మనం స్టిక్ చేసుకోవాలండి. ఇలాంటి టేప్ లేకపోయినా పర్లేదు, మనము ఎలక్ట్రికల్ వైర్ కరెంట్ వైర్స్కి స్టిక్ చేస్తాం కదండి, కలర్స్లో ఉంటుంది టేప్, ఇలాంటిది అదైనా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదు ఈ కోన్ చేసే అంత తీరిక లేదు, మనకు అంత టైం లేదు అనుకున్నప్పుడు నార్మల్గా స్టిక్ తోటి ఒక చిన్న పుల్లతోటి కూడా మనము కింద ఈ విధంగా గుండు పిన్ పెట్టేసేయండి. ఓకేనా. గుండు పిన్ పెట్టకపోయినా పర్లేదండి, మనం ఇమ్మీడియట్గా పెట్టుకుంటాము అనుకున్నప్పుడు ఏంటంటే గుండు పిన్ పెట్టనవసరం లేదు, లైట్గా చిన్న హోల్ ఉంటుంది, పెట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా తయారు చేసుకున్నప్పుడు ఏంటంటే కింద గుండు పిన్ పెట్టడం వల్ల లీక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా పైన కూడా ఒక 2-3 స్టిక్కర్స్ అనేవి, టేప్స్ అనేవి ఎక్కువ వేసేయండి, అంటే లీక్ అవ్వకుండా ఉంటుంది. సో ఒకేసారి మనము ఒక 10-12 కూడా తయారు చేసుకోవచ్చండి. 1 కిలో తీసుకున్నామంటే మనకి ఇక హెయిర్కి అప్లై చేసుకోవడానికి, గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువ సార్లకు వస్తుందండి. సో చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఉందో కోన్ అనేది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక సింపుల్గా వేస్తున్నా చూడండి, డిజైన్ అనేది సన్నగా వస్తుందండి, మనం ఎంత మంచి డిజైన్ అయినా వేసుకోవచ్చు. కానీ నేను కాస్త సమయం లేదు అని చెప్పి మీకు ఒక
సింపుల్గా. అదేవిధంగా ఇది ఫైనల్ ఎండింగ్కి వచ్చేసరికి ఎంత బాగుంటుందో చూడండి. ఫ్లవర్ అనేది చూడడానికి ఈజీగానే ఉంది, కానీ చేతి నిండా ఉంటుంది. లుకింగ్ వైజ్గా చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, చేతి నిండా అందంగా. ఎక్కడికైనా ఫంక్షన్స్కి పెట్టుకెళ్తే అందరి చూపు మన చేతిపైనే ఉంటుంది, అంత బాగుంటుందండి. సో ఇక నేను ఒక 10 మినిట్స్ అయితే ఉంచానండి, ఎక్కువ సమయం ఏమి ఉంచలేదు. ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఎంత డార్క్ షేడ్లో పండిందో. ఇది మరుసటి రోజుకి ఇంకాస్త డార్క్ కలర్లోకి టర్న్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డార్క్ షేడ్లోకి పెట్టుకున్నప్పుడు ఈ విధంగా డార్క్ మెరూన్ ఉంది కదండి, ఇది ఇంకాస్త డార్క్ కలర్లోకి టర్న్ అవుతుందన్నమాట. ఒక 5-6 అవర్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకాస్త డార్క్ కలర్లోకి టర్న్ అవుతుంది. చేతులు అనేవి ఎంత అందంగా ఉంటాయంటే అంత అందంగా ఉంటాయి. అందరికీ ఆకు అనేది అవైలబుల్గా ఉండదు కదండి. ఈ విధంగా ఆకు పొడితోటి కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన స్కిన్కి మన హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు. వారానికి 2 సార్లు జుట్టుకు అప్లై చేసుకున్నట్లయితే జుట్టు అనేది పర్మనెంట్గా బ్లాక్గా అవుతుందండి. సో ఇది జుట్టు ఎర్రగా అవుతుందేమో అనుకోవద్దండి. ఇది 2 గంటల సేపు అలాగే ఉంచేసేయండి, మనకు మంచి డార్క్ కలర్లోకి హెయిర్ అనేది టర్న్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా రకరకాల మెథడ్స్లో గోరింటాకు అనేది ఎర్రగా పండడానికి తయారు చేసుకోవచ్చండి. డిఫరెంట్ మెథడ్స్లో 1 బై 1గా నేను చూపిస్తూనే ఉంటాను. సో ఇది నెయిల్స్కి కూడా పండుతుందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే నేను నెయిల్ పాలిష్ ఉందని చెప్పి నెయిల్స్ పైన పెట్టలేదు, కానీ నెయిల్స్కి కూడా చాలా అంటే చాలా బాగా పండుతుంది. రాత్రి అంతా గోరింటాకు పెట్టినా ఎర్రగా పండట్లేదు అనుకునేవారు ఈ విధంగా ట్రై చేయండి. సో ఆకుతోటి తయారు చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను తయారు చేశాను కదండి లిక్విడ్, అదే లిక్విడ్ని ఆకు మిక్సీకి వేసేటప్పుడు చూసుకొని కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మనము గోరింటాకు పెట్టుకునేకి వీలుగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుందండి. సో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. అలాగే ఈ సింపుల్ గోరింటాకు మెథడ్ మీకు నచ్చిందా లేదా, ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.